దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మమ్మల్నందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. రండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించుడి అని ఈ మాటను ప్రభువారు పలికారు. అయితే ఈ మాటలో ఉన్నటువంటి భావం ఏమిటంటే క్షమాగుణము. ఎన్ని పరిస్థితులు మన ఎదురు మన చుట్టూ ఉన్నాయో అది క్షమించుట ద్వారా అది గొప్ప విజయము మాకు కలిగిస్తుంది. అయితే యేసు ప్రభు వారు సిలువలో వేలాడిన సమయములో అక్కడ దూషించిన వారు ఉన్నారు, నిందించిన వారు ఉన్నారు, అవహేళన చేసేవారు ఉన్నారు, రకరకాలైనటువంటి తత్వాలు కలిగిన వారు ఉన్నారు. అదే విషయంలో మనము ఆలోచింపగలిగితే మనమున్నటువంటి యొక్క వీధిలో కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారికి ఎలాగైతే ఆ సిలువలో ఉన్నటువంటి పరిస్థితిలో జనాలు ఉన్నారో మనకు కూడా అలాగే ఉన్నారు. అయితే వారికి మేము ఇదే క్షమాగుణము కలిగి ఉండాలని, వారికి ఉన్నటువంటి స్వభావములలో మేము ఉండకుండా వారికి క్షమాగుణాన్ని కలిగే విషయములో మేము జీవించాలని, వారికి ఉన్న చెడ్డ అభిప్రాయాలలో మేము చెడ్డ ఉద్దేశాలు గలవారముగా కాకుండా వారి ఉద్దేశాలకు క్షమాపణనిచ్చే మనస్తత్వాలు మాలో ఉండాలని ప్రభువారి ఈ మాటను ముందుంచి తన యొక్క సిలువ విజయమును సాధించారు. అయితే ఈ యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి మా ప్రియ దేవుని బిడ్డలైన దేవుని ప్రజలైనటువంటి మమ్మల్ని అందరినీ దేవుడు ఈ మాట ఉంచడానికి కారణం ఏంటంటే